హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం యూజ్ చేసే ఒక ఎక్విప్మెంట్ ఎజిటేటర్. సో ఈ ఎజిటేటర్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది ఈరోజు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి అందరికి కూడా. సో ఆ వీడియోస్ వాళ్ళకి యూజ్ అయ్యొచ్చు. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, గ్రూప్ కూడా ఉంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూపు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీ డౌట్స్ కూడా అందులో మీరు అడగచ్చు. ఈరోజు మన టాపిక్ ఎజిటేటర్ అంటే ఏంటి. సో వాట్ ఈజ్ ఎజిటేటర్? ఎన్ ఎజిటేటర్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. సో ఎజిటేటర్ అనేది ఒక మెకానికల్ డివైస్. ఎందుకోసం? యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్, దట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఎందుకోసం అంటే దట్ ప్రాసెస్ ప్రొడక్ట్స్ ఇన్ ది కెమికల్, ఫుడ్, ఫార్మాటికల్ అండ్ కాస్మెటికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ బేసిక్ ఇండస్ట్రీస్లో ఈ ఎజిటేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు మెయింటైన్ హోమోజీనియస్ మిక్సర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే బై స్టిర్రింగ్. సో ఎజిటేటర్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఆ మిక్సర్ని, ఆ లిక్విడ్ కానీ లేకపోతే టూ లిక్విడ్ కాంబినేషన్ కానీ హోమోజీనియస్గా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే స్టిర్రింగ్ చేస్తుంది. సో మనం చాలా వరకు ఈ వెన్న తీస్తూ ఉంటారు కదా. సో వెన్న తీసినప్పుడు కవ్వం అంటారు. సో దాన్ని ఏంటి, జస్ట్ ఈ యాక్షన్ అనేది చేస్తూ ఉంటే కిందన ఆ బ్లేడ్స్ టైప్ ఏం చేస్తాయంటే ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ స్టిర్రింగ్ యాక్షన్ ఉండడం వల్ల మనకి ఆ లిక్విడ్ అనేది హోమోజీనియస్గా కంటిన్యూస్గా మిక్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఈ ఫాలోయింగ్ కంపెనీస్లో, ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. 1 కెమికల్, 2 ఫుడ్, 3 ఫార్మాటికల్, 4 కాస్మోస్టిక్. ఓకే, సో ఇవే కాకుండా ఇంకా వేరే ఇండస్ట్రీస్లో కూడా ఈ ఎజిటేటర్ అనేది ఇంపార్టెంట్. సో ఎజిటేటర్ డెఫినేషన్ ఇది. ఓకే, సో ఎజిటేటర్ అనేది ఇలా స్టిర్ అవుతుంది. ఓకే, సప్లై వల్ల మోటార్ తిరగడం వల్ల ఆ షాఫ్ట్ దానికి కనెక్ట్ అయిన గేర్ బాక్స్ తిరుగుతుంది. గేర్ బాక్స్ తిరగడం వల్ల ఈ షాఫ్ట్ తిరుగుతుంది. ఈ షాఫ్ట్ తిరగడం వల్ల కిందనున్న ఈ బ్లేడ్స్ తిరుగుతాయి. ఈ బ్లేడ్స్ తిరగడం వల్ల ఇందులో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అనేది హోమోజీనియస్గా మిక్స్ అవుతుంది, కంటిన్యూస్గా మిక్స్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎజిటేటర్. సో ఎజిటేటర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? ద ఎజిటేషన్ ఈజ్ అచీవ్డ్ బై జనరేటింగ్ మూమెంట్ ఆఫ్ ది లిక్విడ్ ఫేజ్. దిస్ ఈజ్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ది ఇంపెల్లర్ అండ్ టర్బైన్ బ్లేడ్స్. సో మెయిన్ ఈ ఎజిటేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఎజిటేషన్. సో ఎజిటేషన్ అంటే ఏంటి? టు అచీవ్ బై జనరేటింగ్ ఏ మూమెంట్. ఒక లిక్విడ్లో మనం ఒక మూమెంట్ జనరేట్ చేస్తున్నాము. ఎలా జనరేట్ చేస్తున్నాము? దిస్ ఈజ్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ది ఇంపెల్లర్. ఆ ఇంపెల్లర్ని మనం రొటేట్ చేస్తున్నాము. రొటేట్ చేయడం వల్ల లిక్విడ్లో సమ్ ఎజిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద బల్క్ కెన్ బి కంప్రెస్డ్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్. ద మెయిన్ ఎయిమ్ ఈజ్ టు బి బ్లెండ్ ఆర్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఆఫ్ రియాక్షన్ బై బెటర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది రియాక్టివ్ ప్రొడక్ట్స్. సో అసలు మెయిన్ ఎందుకు మనం ఈ ఎజిటేటర్ వాడుతున్నాము అంటే, సపోజ్ 2 లిక్విడ్లు వచ్చాయి. సో 2 లిక్విడ్లు మనం ఒకే వెజల్లో ఉంచినప్పుడు ఆ 2 కూడా బెటర్ కాంటాక్ట్ అవ్వాలి, 2 కూడా బెటర్గా మిక్స్ అవ్వాలి, ప్రాపర్గా మిక్స్ అవ్వాలి. అలాంటివి దాని గురించి ఈ ఎజిటేటర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాము. ఓకే, పర్పస్ ఆఫ్ ఎజిటేషన్. సో మనం చెప్పుకున్నాం కదా, అసలు ఎందుకు చేయాలి ఎజిటేటర్ని, మనం ఎందుకు పెట్టుకోవాలి, ఎజిటేషన్ ఎందుకు చేయాలి, ఆ లిక్విడ్ని ఎందుకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. ఫస్ట్ది సస్పెండింగ్ సాలిడ్ పార్టికల్స్. ఏవైనా సాలిడ్ పార్టికల్స్ ఉంటే ఓకే, సో అవి మనకి సస్పెండింగ్ కాకుండా ఉండడానికి. ఓకే,
సపోజ్ మనకి అందులో ఏమైనా సాలిడ్ పార్టికల్స్ ఉంటే అవి సెటిల్ అయిపోతూ ఉంటాయి. అవి అవ్వకుండా మనం దీన్ని ఎజిటేషన్ చేస్తూ ఉంటాం. 2 బ్లెండింగ్ మిజిబుల్ లిక్విడ్స్. సో 2 వేరు లిక్విడ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం బ్లెండింగ్ చేస్తాం, అంటే బాగా కలిపేస్తాం అనమాట. ఈ స్టిర్రింగ్ అవడం వల్ల 2 కూడా బాగా కలిసిపోతూ ఉంటాయి. డిస్ప్రెసింగ్ ఏ గ్యాస్ త్రూ ది లిక్విడ్. సో ఏవైనా గ్యాసెస్ ఉంటే ఆ లిక్విడ్లో వాటిని బయటికి తీసేయడానికి ఈ ఎజిటేటర్ వాడుతూ ఉంటాం. ఎజిటేషన్. హోమోజీనియస్ ఇన్ మిక్సర్. సో ఇది మిక్సర్ హోమోజీనియస్గా ఉండడం కోసం మనం స్టిర్రింగ్ చేస్తాము లేదా ఎజిటేషన్ చేస్తాము. సస్పెన్షన్. సో మనం అనుకున్నాం కదా, ఏవైనా గ్యాసెస్ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఏదైనా పైకి తేలిపోయి ఉంటే వాటిని ఆ లోపలికి బాగా ఇమ్మర్స్ చేస్తాయి. ప్రాపగేటింగ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, సపోజ్ మనం ఒక లిక్విడ్ తీసుకొచ్చాం, అదొక టెంపరేచర్లో ఉంది, ఇంకొక లిక్విడ్ తీసుకొచ్చాం, అదొక టెంపరేచర్లో ఉంది. సో ఈ రెండింటికి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా, లేదు అంటే ఇదొక లేయరు అలా ఉండిపోతుంది. సో అలా ఉండకుండా మనం ఆ హీట్ ట్రాన్స్ఫర్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎజిటేషన్ అనేది చేస్తాము. ఇవి మెయిన్ పర్పస్ ఆఫ్ ఎజిటేషన్. సో ఎజిటేటర్ అనేది ఈ పర్పస్ల కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎజిటేటర్. ఈ ఎజిటేటర్ని ఏ ఇండస్ట్రీల్లో మనం పెడతారు అంటే కెమికల్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, రబ్బర్ ఇండస్ట్రీస్, పెట్రోల్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ కూడా ఏ ఇండస్ట్రీలో ఎందుకోసం యూజ్ చేస్తున్నారు అనేది సో మీరు ఒకసారి ఈ ఏదైతే ప్రజెంటేషన్ ఉందో అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లింక్ ద్వారా. సో మీకు చూసుకోవచ్చు అండ్ మీరు చదువుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ట్యాంక్ ఉంది, చిన్న వెజల్. సో చిన్న వెజల్లో ఈ పైన మోటార్ ఉంది. కొన్ని ఏం చేస్తారు అంటే సేమ్ స్పీడ్లో మనకి షాఫ్ట్ కావాలనుకున్నప్పుడు, ఈ షాఫ్ట్ రొటేషన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎజిటేటర్ అనేది ఉండదు. సాధారణంగా మోటారు ఎజిటేటర్ కనెక్ట్ అయి ఉంటుంది, గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ గేర్ బాక్స్ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఈ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ గేర్ బాక్స్ అవుట్పుట్ షాఫ్ట్ అనేది. సో ఈ మోటారు రొటేట్ అయితే గేర్ బాక్స్ రొటేట్ అవుతుంది, గేర్ బాక్స్ రొటేట్ అయితే ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఓకే. సో ఇది దీని యొక్క పర్పస్. సో ఇందులో లిక్విడ్ ఉంది, ఇందులో 3 ఇంపెల్లర్లు ఉన్నాయి. సో 1, 2, 3. సో లాస్ట్లో ఉన్నదాన్ని మనం టర్బైన్ ఇంపెల్లర్ అంటారు, లేదా నార్మల్గా ఇంపెల్లర్ కూడా అనొచ్చు. సో 3 స్టేజెస్లో అంటే ఎక్కడున్న లిక్విడ్, ఎక్కడున్న లిక్విడ్, ఎక్కడున్న లిక్విడ్ 3 కూడా మనకి ఏమవుతాయి అంటే ప్రాపర్గా మిక్స్ అవుతాయి. సో ఎక్కడా కూడా సాలిడ్ పార్టికల్స్ ఉంటే అవి సెటిల్ అయిపోవడానికి చూడవు, ఎందుకంటే మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎజిటేటర్స్. సో టైప్స్ ఆఫ్ ఎజిటేటర్స్ అంటే మనం మిక్సింగ్ ఆ లిక్విడ్ని మిక్స్ చేయడానికి ఆ షాఫ్ట్ని అంటే ఆ ఎజిటేటర్ బ్లేడ్ని మౌంటింగ్ ఎలా చేస్తామో, టాప్ నుంచి చేస్తామా, సైడ్ నుంచి చేస్తామా, లేదా మనకి బాటమ్ నుంచి చేస్తామా. మెయిన్గా 3 టైప్స్. టాప్ ఎంట్రీ ఎజిటేటర్స్. సో మనం ట్యాంక్ టాప్లో ఆ గేర్ బాక్స్ ఉంచుకొని ఆ షాఫ్ట్ని ట్యాంక్ బాటమ్కి పంపిస్తాము, ఇది టాప్ ఎంట్రీ. ఇది సైడ్ ఎంట్రీ. సో మనకి ట్యాంక్ యొక్క సైడ్ నుంచి ఇలా పంపిస్తూ ఉంటాము. సో ఇది మనకి ఇంపెల్లర్ అనమాట. ఇక్కడ మోటార్ ఉంది, గేర్ బాక్స్ ఉంది, మనం ఇలా పంపిస్తాము. ఓకే. మూడోది బాటమ్ ఎంట్రీ. అంటే ట్యాంక్ యొక్క బాటమ్ నుంచి మనం దానికి కనెక్ట్ చేస్తాము. సో కనెక్ట్ చేసి అది తిరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా మనకి టాప్ ఎంట్రీ అండ్ సైడ్ ఎంట్రీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో టాప్ ఎంట్రీ అయితే చాలా వరకు అవే యూజ్ చేస్తారు. ఓకే. సో టాప్ ఎంట్రీ అంటే మనకి ఎజిటేటర్స్ ఈ వేలో వస్తాయి. సో మీరు ఎక్కువగా చూసే ఉంటారు. దీస్ ఎజిటేటర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ది టాప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్. సో ట్యాంక్ యొక్క టాప్ పోర్ట్లో ఆ పార్ట్లో మనకి ఈ ఎజిటేటర్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. దేర్ షాఫ్ట్స్ ఆర్ ఇన్సెర్టెడ్ వెర్టికల్లీ ఫర్ యూజ్. సో మనం చెప్పుకున్నాం కదా, దాని యొక్క షాఫ్ట్స్ వెర్టికల్గా ఇన్సెర్ట్ చేసి ఉంచుతారు. 2 ఫీచర్స్ ఆఫ్ దీస్ ఎజిటేటర్స్ ఆర్. సో 2 ఫీచర్స్ ఉన్నాయి.
ఏంటి అంటే లాంగ్ సర్వీస్ లైఫ్ ఇస్తాయి. రెండోది లిటిల్ వైబ్రేషన్ ఉంటుంది. సో మనకి ఎక్కువగా వెర్టికల్గా ఉండడం వల్ల దాని యొక్క వైబ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో లిటిల్ వైబ్రేషన్, చిన్న వైబ్రేషన్ ఉంటుంది. ఇది టాప్ ఎంట్రీ ఎజిటేటర్స్. నెక్స్ట్ సైడ్ ఎంట్రీ ఎజిటేటర్స్. సో మనం ట్యాంక్ సైడ్ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకుంటే, సో ఇది ట్యాంక్ సైడ్ నుంచి వెళ్తుంది అనమాట. ఇది మోటారు అండ్ ఇది గేర్ బాక్స్ లేదా డైరెక్ట్ షాఫ్ట్ మనం మౌంట్ చేసి ఉంటుంది. సో ఇది ఇంపెల్లర్ అనమాట. దీస్ ఎజిటేటర్స్ ఆర్ మౌంటెడ్ డైరెక్ట్లీ ఆన్ ది సైడ్ వాల్ ఆఫ్ ది ట్యాంక్. ఆ ట్యాంక్ ఏదైతే ఉందో దాని సైడ్కి ఇన్సర్ట్ చేసి ఉంటుంది. అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ లార్జ్ కెపాసిటీ ట్యాంక్స్ ఆర్ డీప్ లిక్విడ్ ట్యాంక్స్ వెన్ దే ఆర్ ఇన్ హైట్ ఆర్ అదర్ రెస్ట్రిక్షన్స్. సపోజ్ మనం ఇలాంటివి ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, సపోజ్ ఆ ట్యాంక్ పైన ఏమీ పెట్టడానికి అవ్వదు, లేదా దాని యొక్క ట్యాంక్ యొక్క హైట్ చాలా ఎక్కువ, సో మనం అంతా వెర్టికల్ టాప్ మౌంటెడ్ ఎజిటేటర్ మనం పెట్టలేము అనుకున్నప్పుడు ఇలా సైడ్ నుంచి మనం ఎజిటేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ది బాటమ్ ఎంట్రీ ఎజిటేటర్స్. సో మనం ఒక ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్కి బాటమ్ నుంచి ఎజిటేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, దీస్ ఎజిటేటర్స్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీస్. హైడ్రోకార్బన్ ఇండస్ట్రీస్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. బాటమ్ ఎంట్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ఆపరేషన్స్ ప్రొసీజర్స్ అండర్ ప్రెజర్, వ్యాక్యూమ్ ఆర్ మిక్సింగ్ డేంజరస్ సబ్స్టెన్స్ విచ్ ఆప్టికల్ బికమ్ ఏ వెర్స్టైల్. అంటే ఈ బాటమ్ ఎంట్రీ ఎక్కడ వాడతాము మనం, హైడ్రోకార్బన్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఎక్కువగా వ్యాక్యూమ్ ఎక్కడైతే వస్తుందో, జనరేట్ అవుతుందో ఆ ట్యాంక్స్లోను, అండ్ మనకి ప్రెజర్ ఎక్కువైతే ఎక్కడైతే వస్తుందో అలాంటి ట్యాంక్స్లో మనం ఈ బాటమ్ ఎంట్రీ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. జనరల్గా అయితే మిగతా ట్యాంక్స్లో ఏవైనా అయితే టాప్ ఎంట్రీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎజిటేటర్ చూసారు కదా, ట్యాంక్ టాప్ నుంచి మౌంట్ చేసి ఉంది. సో ఇక్కడ నుంచి ఇలాగ కిందకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంపెల్లర్స్. సో ఇది కూడా ఒక షాఫ్ట్. సో ఇది కూడా టాప్ నుంచి చూస్తే ఒక ఇంపెల్లర్, షాఫ్ట్ అండ్ ఇంపెల్లర్స్. సో ఇవి బాటంలో ఉన్నవి టర్బైన్ బ్లేడ్స్. సో మీకు ఈ ఎజిటేటర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క డెఫినేషను అండ్ అప్లికేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎజిటేటర్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అన్ని వీడియోస్ కింద కామెంట్లు, లైక్లు చేయండి. ఎక్కువ వీడియోస్ ఏ వీడియోకి అయితే వచ్చాయో కామెంట్స్కి అలాంటి వీడియోస్ మేము ప్రిఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.